హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. నేను నిన్న మార్నింగ్ క్యారేజ్లోకి టమాటో రైస్ అని చేశాను. అది ఎలా చేశానో నేను మీకు చూపిస్తాను రండి. ఎలా వచ్చిందో కూడా నేను మీకు చెప్తాను రండి. ఫస్ట్ ఏంటంటే మనం స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. మనకి నచ్చితే గీ కూడా యాడ్ చేసుకోవచ్చు. బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, అవి ఇందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత మనం పచ్చిమిర్చి ఉంటాయి కదా, అవి కూడా మీకు కారానికి తగినంత వేసుకోండి. నేనైతే 4 వేసుకున్నాను. సో అది మాకు ఇంకా సరిపోదు అని చెప్పి నేను కారం పొడి కూడా యాడ్ చేశాను ఇందులోని. దాని తర్వాత ఏంటంటే ముందుగానే మనం రెడీ చేసి పెట్టుకుంటాం కదా టమాటా ప్యూరీని, అది కూడా ఇందులో వేసేసి బాగా మగ్గనివ్వాలన్నమాట. ఆయిల్ పైకి తేలాలి. మనం పక్కనే ఏంటంటే కుక్కర్లోని 2:1 రేషియోలోని వాటర్ని తీసుకోవాలి. 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలన్నమాట. ఆ వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు ఏం చేయాలంటే ఈ రైస్ అనేది ఉంటుంది కదా, మనం ముందుగానే కడిగి పెట్టుకుంటున్న రైస్, ఆ రైస్ని కూడా అందులో వేసేయాలన్నమాట వాటర్ బాయిల్ అవుతున్నప్పుడే. దాని తర్వాత ఇందులో బాగా ఆయిల్ పైకి తేలుతుంది కదా, మగ్గనిస్తాం కదా ఈ లోపు మనం. ఇది కూడా తీసుకెళ్ళి అందులో వేసేసి బాగా కలిపేసి ఉప్పు వేసేసి మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చినంత వరకు ఉంచేయాలి. దాని తర్వాత ఓపెన్ చేసి చూస్తే పొడి పొడిగా చాలా బాగా వస్తుంది టమాటా రైస్ అనేది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. మా ఇంట్లో బాగా నచ్చింది. నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. బాయ్ బాయ్.